హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు అలాట్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్లో అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి, అకాడమిక్ క్యాలెండర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే వివరాలే కాకుండా కొన్ని కాలేజెస్లో ఫీజు అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే పెంచడం జరిగింది రీసెంట్గా. సో ఫీజు ఎంత పెంచారు, ఏ కాలేజ్లో పెరిగాయి, అలాగే యాక్చువల్లీ హైకోర్టు ప్రకారము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పెంచాలి, కానీ ఏ కాలేజెస్లో ఈ ఇయరే పెంచారు అనేది వివరాలే కాకుండా ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా పాస్ అవ్వాలి, హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్, ఏ సబ్జెక్ట్స్ టఫ్గా ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలాంటి తెలియని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాల కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎంసెట్ అయితే జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్ పేరెంట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రీగా. ఇక్కడ మీకు టాప్ కాలేజ్ కంపారిజన్, ఫీ స్ట్రక్చర్, బ్రాంచ్ సెలెక్షన్ టిప్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్, స్కాలర్షిప్స్ గురించి అన్నీ తెలుసుకోవచ్చు. డైరెక్ట్ ఎక్స్పెక్ట్ నుంచి మీకు ఈ వివరాలన్నీ తెలుస్తాయి. అండ్ ఇది అందరికీ 100% ఫ్రీ. ఈ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ పార్ట్లో నేను లింక్ పెడతాను, ఈ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీకు అలాట్ అయిన కాలేజ్లో అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సిబిఐటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ వీళ్ళ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మనకి 20th ఆగస్ట్ 10 AM నుంచి ఉంది. అంటే ఆ రోజు నుంచే వీళ్ళకి కాలేజెస్ స్టార్ట్ అవుతుంది. సో లంచ్ 1 PM to 2 PM. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, వెల్కమింగ్ ప్రోగ్రామ్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాళ్ళ కాలేజ్ గురించి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అనేది వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్డేట్ అండ్ సిబిఐటి కాలేజ్. సో విఎన్ఆర్ విజేఐటీలో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు అడ్మిషన్ చూస్తే ఇక్కడ మీకు ఫీ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇంతకుముందు కొన్ని కాలేజ్లో ఫీజు డీటెయిల్స్ పెంచారని చెప్పాను కదా, ఇక్కడ 1,35,000 ఉంది విఎన్ఆర్ కాలేజ్లో ఈ ఇయర్కి. కానీ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు పెంచితే 2,20,000 కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ఫీజు ఈ ఇయర్ పే చేయాలా, నెక్స్ట్ ఇయర్ పే చేయాలా అనేది ఇంకా హైకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ 6 weeks ఫ్రమ్ 11th July, అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ లోపల ఈ డిసిషన్ అయితే ఉంటుంది. ఒకవేళ హైకోర్టు అండ్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే మీరు ఈ అకాడమిక్ ఇయరే ఇంత అమౌంట్ అయితే పే చేయాలి. అదే ఇక్కడ మీరు చూసినట్టయితే సిబిఐటిలో ఆల్రెడీ పెంచారు ఈ అకాడమిక్ ఇయర్ 2,23,000 అయితే పెంచడం జరిగింది. ఇంతకుముందు 1,65,000 ఉంది. సో హైకోర్టు ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ పెంచుతా అన్నారు, కానీ ఇక్కడ ఈ ఇయరే పెంచడం జరిగింది 2,23,000. ఇక్కడ ప్రజెంట్లీ కలెక్టబుల్ ఫీజ్ ఇక్కడ మీరు గమనించండి, దిస్ ఫీజ్ ఈజ్ డ్యూ అండ్ పేయబుల్ ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ద క్లాసెస్ దిస్ అకాడమిక్ ఇయర్. ఈ ఇయర్ వీళ్ళు ఇంత ఫీజు అయితే పెంచడం జరిగింది. ఇంతకుముందు 1,65,000, ఇప్పుడు 2,23,000, ఆల్మోస్ట్ 60,000 ఫీజు అయితే పెంచడం జరిగింది. ఈ విధంగా మీకు అలాట్ అయిన కాలేజ్లో వెబ్సైట్ ద్వారా అప్డేట్స్ అయితే తెలుసుకోండి. ఒకవేళ మీకు వెబ్సైట్ డీటెయిల్స్ తెలియకపోతే అఫీషియల్ వెబ్సైట్ tgfset.nic.inలో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ విత్ వెబ్సైట్ అండ్ ఈమెయిల్ ఐడితో సహా వస్తుంది. ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ www.anurag.edu.in. సో ఈ వెబ్సైట్ని మనము గూగుల్లో సెర్చ్ చేస్తే మీ కాలేజ్ వెబ్సైట్ అన్ని ఓపెన్ అవుతుంది. మీ కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న ప్లేస్మెంట్స్ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ, అడ్మిషన్ కానీ, అకాడమిక్స్, ఇక్కడ అకాడమిక్స్లో అకాడమిక్ క్యాలెండర్ అండ్ కోర్సెస్, ఏ కోర్సెస్ ఉన్నాయో అనేది వివరంగా తెలుసుకోవచ్చు. సో ఈ విధమైన డీటెయిల్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో తెలుసుకోండి స్టూడెంట్స్. ఇంటర్మీడియట్లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్ ఉన్నట్టు మనకి ఇంజనీరింగ్లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్ ఉండదు, సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ చూసినట్టయితే ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2. సో సెమిస్టర్ 1లో ఏ టాపిక్స్ ఉంటాయి, సెమిస్టర్ 2లో ఏ టాపిక్స్ ఉంటాయని చూద్దాం. మ్యాథ్స్లో మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ ఉంటుంది, ఫిజిక్స్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది, కంప్యూటర్స్లో ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ట్రిపుల్ ఈలో బేసిక్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ ఉంటుంది మెకానికల్లో. సో ఇక్కడ ల్యాబ్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్ కంప్యూటర్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, ఐటీ వర్క్షాప్, ఇండక్షన్. సో మొత్తం మనకి సెమిస్టర్ 1లో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సెమిస్టర్ 2లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది చూద్దాము. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ మ్యాథ్స్లో ఉంటుంది, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ కంప్యూటర్స్లో, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ ఈసీఈ, ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్, డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ల్యాబ్, ఇంజనీరింగ్ వర్క్షాప్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
సో దిస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ సెకండ్ సెమిస్టర్. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2కి ఇంటర్చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఫిజిక్స్ ఉంటే ఇక్కడ కెమిస్ట్రీ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కెమిస్ట్రీ ఉంటే ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఈ ఉంటే ఇక్కడ ఈసీఈ ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఈ ఉంటే ఇక్కడ ఈసీఈ ఉంటుంది. ఈ ఓన్లీ బేసిక్ చేంజెస్ ఉంటాయి కానీ మోర్ ఆర్ లెస్ అన్ని బ్రాంచెస్ త్రూ అవుట్ ఎనీ కాలేజ్ ఇన్ తెలంగాణ సేమ్ టాపిక్స్ ఉంటాయి మోర్ ఆర్ లెస్. కాకపోతే గుర్తుపెట్టుకోండి, కొన్ని టాపిక్స్ ఇంటర్చేంజ్ అయితే అవుతాయి. ఈ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 టాపిక్సే మనకి అక్రాస్ ఆల్ ద బ్రాంచెస్ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ మనకి సివిల్ కానీ మెకానికల్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ ఆల్ కోర్సెస్ సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో టాపిక్స్ విల్ బి సేమ్. సో ఇక్కడ మనకు తెలంగాణలోనే కాదు, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 2కి మీకు ప్రమోట్ అవ్వాలి అంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొన్ని తెలుసుకోవాలి. అదేంటి అంటే ప్రైమరీగా అటెండెన్స్. మీ అటెండెన్స్ 75% కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్లో ఇంజనీరింగ్లో మీరు 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యువర్ అటెండెన్స్ ఈజ్ లెస్ దెన్ 75% మిమ్మల్ని డిటైన్ చేస్తారు. కాకపోతే 65% టు 74% ఉన్న కొన్ని మెడికల్ బ్యాక్గ్రౌండ్ కానీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తే మిమ్మల్ని ప్రమోట్ అయితే చేస్తారు. కాకపోతే మీరు కండోనేషన్ ఫీ అయితే కట్టాలి 2000 టు 5000 డిపెండింగ్ ఆన్ కాలేజ్ టు కాలేజ్. ఒకవేళ మీ అటెండెన్స్ 65% కంటే తక్కువ ఉంటే మీరు డిటైన్ అవుతారు. అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. మేక్ ఏ నోట్ అండ్ ఐ సజెస్ట్ యూ టు మెయింటైన్ మోర్ దెన్ 75% అటెండెన్స్ ఇన్ ఆల్ ఇయర్స్ ఇన్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి సెమిస్టర్కి మనకి 2 మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్ యావరేజ్ తీసుకొని మనకి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్లో యాడ్ చేయడం జరుగుతుంది. మిడ్ టర్మ్ ఎగ్జామ్ వెయిటేజ్ 30 మార్క్స్ ఉంటాయి అండ్ అసైన్మెంట్స్ కానీ వైవా కానీ మనకి 10 మార్క్స్ ఉంటాయి. సో మిడ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ 30, వైవా అండ్ అసైన్మెంట్స్ 10 మార్క్స్ 40. అంటే మిడ్ టర్మ్ మార్క్స్ 40 ఉంటుంది, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ 60 మార్క్స్కి ఉంటుంది. ఈ విధంగా సెమిస్టర్ ఎగ్జామ్స్ 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. వీ నీడ్ టు గెట్ 40 మార్క్స్ అండ్ అబౌవ్ టు పాస్ ఇన్ సెమిస్టర్ ఎగ్జామ్. ఇదే విధంగా సెమిస్టర్ 2 కూడా ఉంటుంది. సెమిస్టర్ 1కి 100 మార్క్స్, సెమిస్టర్ 2కి 100 మార్క్స్, పాస్ మార్క్స్ 40 అండ్ అబౌవ్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే యూ కెన్ ఈజీలీ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాట్రిసెస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్. సో మ్యాథ్స్లో యూ కెన్ స్కోర్ 8 జీపీఏ అండ్ అబోవ్ ఈజీలీ. కాకపోతే కొంచెం అడ్వాన్స్గా ఉంటే టాపిక్స్ యూ నీడ్ టు ఫోకస్ హార్డ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది అండ్ మెయిన్గా మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సింది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఫర్ కంప్యూటర్ సాల్వింగ్ అండ్ ఇక్కడ ల్యాబ్. సో పైథాన్ కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. గివ్ ఎనఫ్ టైం. సో మీరు బైహార్ట్ చేయకుండా అర్థం చేసుకొని ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మనకి లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ కొంచెం యావరేజ్ సబ్జెక్ట్సే. మీరు ఫోకస్ చేస్తే ఈజీలీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. సో ప్రిపేర్ వెల్, స్కోర్ గుడ్ మార్క్స్ రైట్ ఫ్రమ్ సెమిస్టర్ 1. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, హైప్ ద వీడియో. కాలేజ్ దోస్త్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్, ఎంసెట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశారు. ఎక్స్పర్ట్స్ నుంచి మీకు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ వస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేను లింక్ డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను, ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.